హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 సర్వీసెస్, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎవరైతే డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంది. అది డిస్టెన్స్ డిగ్రీ అయినా పర్వాలేదు, బీటెక్ అయినా లేదా బీకామ్ అయినా బీఎస్సీ అయినా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది గ్రూప్ 2 సర్వీసెస్. ఇందులో ఏ వేకెన్సీస్ ఉంటాయనేది కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి గ్రూప్ 2లో ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీని సిలబస్ ఏంటి, అలాగే ఈ డీటెయిల్స్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని కూడా క్లియర్గా చూద్దాం. ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఎటువంటి ఆఫ్లైన్ ఫామ్ కూడా పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో 21/12/2023 నుంచి 10/1/2024 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇది స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, అంటే ప్రిలిమ్స్ 25/2/2024 ఫిబ్రవరి 25ని ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఇచ్చారు. ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ అనేది ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై ఉంటారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అనేది పెడతారు. అది ఎప్పుడు ఎగ్జామ్ అనేది తర్వాత డిసైడ్ చేసి చెప్తారు. ఇది కంప్లీట్గా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్, ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఇది. అండ్ ఇందులో ఏ జాబ్స్ ఉంటాయంటే ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ అని ఉంటాయి. ఇవి ఎలా వస్తాయంటే మీ మార్క్స్ బట్టి మీకు వస్తాయన్నమాట. సపోజ్ మీరు టాప్లో ఉంటే మీరు మున్సిపల్ కమిషనర్, సబ్ రిజిస్ట్రార్ ఇలాంటివన్నీ వస్తాయి. డిప్యూటీ తహసీల్దారు అండ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్, నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏపీ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులు వచ్చేసరికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే లా డిపార్ట్మెంట్, అంటే డిపార్ట్మెంట్స్ ప్రకారంగా మీకు వస్తాయి. ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ కానీ, ఏపీ స్టేట్ ఆడిట్ సబ్ ఆడిట్ కానీ, ఆడిట్స్ ఇన్ పే కానీ, అంటే మీకు వచ్చిన మార్క్స్ బట్టే ఈ టోటల్గా ఈ డిసైడ్ అనేది ఉంటుందన్నమాట. టోటల్గా విభాగాల్లో టోటల్గా 59, టోటల్గా 566 నాన్ ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి అకాడమిక్ క్వాలిఫికేషన్ 7/12/2023 అంటే మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఇంకా సిలబస్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది సెకండ్ టైర్ అయిన తర్వాత. సో ఏదైతే కమిషన్ ఫైనల్ చేస్తుందో అదే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఇస్తారు. డ్యూరేషన్ ఇన్ మినిట్స్ 150, మ్యాక్సిమం మార్క్స్ 150. ఇంకా మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది, ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుంది. సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అంటే జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, టోటల్గా 150 ఇస్తారు. అండ్ పేపర్ 2 వచ్చేసరికి ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తారు. ఇంకా ఈ సిలబస్ ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసుకొని మీరు చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అప్లై అయితే చేయండి. మంచి జాబ్స్ ఇది. ఇంక ఈ జాబ్స్ కానీ వచ్చాయంటే మీ లైఫ్ తిరిగి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.